అధ్యక్షత వహిస్తున్న మిత్రులు ఆత్మీయులు వినయ్ భాస్కర్ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు దయాకర్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మధుసూదనాచారి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మా ధర్మారెడ్డి గారు, అదేవిధంగా మన కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గారు సుదర్శన్ అన్న గారు, నరేందర్ అన్న గారు, మా సారన్న గారు, కిషన్ అన్న గారు, యాదవ్ రెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, సమ్మారావు అన్న గారు, జ్యోతక్క గారు, లలితక్క గారు, మరి వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మా అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ళు, మరి మిత్రులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మా జర్నలిస్ట్ సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా కడియం శ్రీహరి గారు పోయిన తర్వాత పార్టీలో జోష్ ఎక్కువ కనబడతా ఉంది, నాకు కసి ఎక్కువ కనబడతా ఉంది. ఆనాడు స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో నేను పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహం కనబడ్డదో ఇలా మీ అందరిలో కూడా ఇలా పార్టీకి ద్రోహం చేసిండు. ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరి గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇలా ప్రతి కార్యకర్తలో కూడా కనపడతా ఉంది. ఎందుకంటే ఆయన గారు టికెట్ తీసుకొని మా అందరితో సమావేశాలు పెట్టించి మరి చివరి క్షణంలో ఇలా పార్టీ మారడం అంటే దాన్ని ఏమంటారు? ద్రోహమా కాదా? ఇలాంటి ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలనా వద్దా? ఎందుకంటే ఆయన టికెట్ అడిగి తన కుమార్తెకు తీసుకొని నువ్వు పార్టీని ఇలా చివరి నిమిషంలో నువ్వు పార్టీ మారడం అంటే మా కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం, పార్టీని అవమానపరచడం. ఇట్లాంటి వాళ్లకు మరి పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా సీరియస్ గా తీసుకొని తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీహరి గారికి ఏం తక్కువ చేసింది పార్టీ? నీకు ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇచ్చింది. నిజానికి నువ్వు జీవితాంతం పార్టీకి రుణపడి ఉన్నా కూడా నువ్వు తక్కువే. ఎందుకంటే నీకు అన్ని అవకాశాలు ఇవాళ ఈ పార్టీ కల్పించి మిమ్మల్ని గౌరవించింది ఈ పార్టీ. నువ్వే మాట్లాడినావు చాలా సందర్భాల్లో, నేను పార్టీ మారేదే లేదు, నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు ఇవాళ శ్రీహరి గారు చెప్పిండ్రు. కొన్ని టీవీ ఇంటర్వ్యూలోనైతే అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంటే తప్ప నేను పార్టీ మారనని చెప్పినావు. మరి ఇలా ఎందుకు మారినవో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ శ్రీహరి గారి మీద ఉంది. నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు, నైతిక విలువల గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నైతిక విలువలు అనేటువంటివి ఉంటే, మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయండి. నువ్వు ఈ పార్టీ ద్వారా వచ్చిన పదవి పట్టుకొని అసలు మీరు ఈ వయసులో ఎట్లా కండువా కప్పుకుంటారో నేను అడుగుతా ఉన్నా. మీ అందరికి బాగానే తెలుసు, అసెంబ్లీలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు శ్రీహరి గారు. మన తెలంగాణ భవన్ లో పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో కూడా మీరు అందరు విన్నారు. ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్ లో లంకె బిందెలు లేవంటుండు. లంకె బిందెలు సెక్రటరియట్లు ఉంటాయా, యాడుంటాయా అన్నాడు. లంకె బిందెలు ఎవరు ఎత్తుకుతారు అన్నాడు. అర్ధరాత్రి పూట దొంగలు లంకె బిందెలు ఎత్తుకుతారు, రేవంత్ రెడ్డికి అలవాటు ఉన్నట్టున్నది అని మాట్లాడిండా లేదా శ్రీహరి గారు? మరి ఇలా ఎవరితో కండువా కప్పించుకున్నాడు? ఎవరితో కప్పించుకున్నాడు? నువ్వే అంటివి లంకె బిందెలు దొంగ, రాత్రిపూట దొంగలు ఎత్తుకుతారు, రేవంత్ రెడ్డికి అలవాటు ఉందటంటివి, పోయి గాయనతోనే కండువా కప్పించుకుంటేవి. గింత దిగజారుడుతనం అవసరమా రాజకీయాల్లో? ఇంత విలువలు పోయి పదవులు అవసరమా ఒక మనిషికి? ఇవాళ దయచేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏది ఏమైనా ఇందాక మా లలితమ్మ మంచి మాట చెప్పింది. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు పట్టుమని 10 మంది లేరు.
జయశంకర్ సార్ దీవెనతో ఆ రోజు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఈ రోజు కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. చరిత్ర చూడండి, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 5 కంటే ఎక్కువ గవర్నమెంట్ రాదు. మన ఛత్తీస్గఢ్లో 5 ఏళ్లకు ప్రభుత్వం పోయింది, రాజస్థాన్లో 5 ఏళ్లకు ప్రభుత్వం పోయింది, హిమాచల్ ప్రదేశ్లో ఇలా 5 నెలలకే పడిపోయే పరిస్థితి, వాళ్ళ దాంట్లో వాళ్ళే కొమ్ములాడుకుంటున్నారు. ఈయననే అన్నాడు సీఆర్ గారు కూడా, ఏ కాంగ్రెస్ పార్టీని ఎవడో దించడు, వాళ్ళ దాంట్లో గ్రూపులు ఎక్కువ, వాళ్ళే అనుకుంటారు, అది పడిపోతుంది అన్నాడు. మరి ఇప్పుడు నువ్వు ఇంకో గ్రూప్ పెడతావా ఏంది? నువ్వు కూడా గ్రూప్ పెట్టి దాన్ని జల్లి తీస్తావా ఏమి? సో ఇట్లాంటి వ్యక్తుల పట్ల ఇవాళ మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలకు మా దయన్న చెప్పినట్టు, వినయ్ చెప్పినట్టు దయచేసి మీరు ధైర్యంగా ఉండండి, ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆ రోజు ఉద్యమంలో ఇదే వరంగల్ జిల్లాలో ఎంత అద్భుతమైన పోరాటాలు చేసినాం, ఎన్ని పోలీస్ కేసులు పెట్టినా ఆ రోజు భయపడినటువంటి ఉద్యమాల జిల్లా ఈ వరంగల్ జిల్లా. సో అందువల్ల మనం ఇలా చాలా మాట్లాడుతుండ్రు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందని మాట్లాడుతుండ్రు. వరంగల్లో ఇలా అద్భుతమైన 1000 పడకల ఆసుపత్రి ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. 2000 పడకల ఆసుపత్రి. ఇవాళ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎవరు కట్టిండ్రు? మహబాద్ మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చిండ్రు? జనగామ మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చిండ్రు? ఇవాళ ములుగు మెడికల్ కాలేజ్ ఎవరు తెస్తున్నారు? నర్సంపేట మెడికల్ కాలేజ్ ఎవరు ఇచ్చిండ్రు? ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఇలా భూపాలపల్లి మా రమణారెడ్డి నాయకత్వంలో 2 ఏళ్ల కిందనే మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది. అంటే ఒక్క వరంగల్లో 5 మెడికల్ కాలేజ్ ఇచ్చింది మన కేసీఆర్ కాదా? ఇలా టెక్స్టైల్ పార్క్ అయితేనేమి ఎన్నో తీసుకొచ్చినాం వరంగల్. వెటర్నరీ యూనివర్సిటీని, ఎన్నో కాలేజీలను ఇలా వరంగల్కి ఇచ్చి వరంగల్ గౌరవాన్ని కేసీఆర్ గారు పెంచింది. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, కాకతీయ తోరణం తీసేస్తారట. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం తీసేస్తాం, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాం, ఇవాళ మొత్తం దాన్ని మార్చేస్తా అని మాట్లాడుతుండు. కాకతీయ తోరణాన్ని గిట్ట ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అవుతుంది. వరంగల్ కు మరి ప్రతీక కాకతీయ తోరణం. ఒకవేళ ఆ చిహ్నంలో కాకతీయ తోరణాన్ని గాని తొలగిస్తే ఈ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా ఈ ప్రజలు భూస్థాపితం చేస్తారు. అది వరంగల్ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. కాకతీయ తోరణం అనేది ఈ జిల్లా ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. అంటే ఆయన ఎంతసేపు ఏదో రకంగా కేసీఆర్ మీద అపవాదులు వేయాలి. ఏముంది 100 రోజుల కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడాలంటే ప్రజలు ఏమంటున్నారు? వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకున్నాం కానీ ఉద్ధర మాటలు తప్ప ఉద్ధరించింది ఏమీ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ఉత్తయ్య లీక్ వార్తలు, ఫేక్ వార్తలు. పొద్దుగా లేస్తే టీవీ చూస్తే లీకులే, పేపర్ చూస్తే ఫేక్ వార్తలే. ఒక్కటన్నా నిజముందా? ఎన్ని చెప్పారు మీరు? ఇదే కాంగ్రెస్ నాయకులు మేము 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. ప్రజలు వాళ్ళు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచింది, ఇంటింటికి బాండ్ పేపర్లు, నోటరీ డాక్యుమెంట్లు పంచింది, ప్రజల్ని నమ్మించింది. అట్లా కూడా జనం నమ్ముతలేరంటే లాస్ట్కు ఇది సోనియా గాంధీ మాట, ఇగో రాహుల్ గాంధీ మాట ఇస్తున్నాడు. మేము మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత తెస్తామన్నారు. వచ్చిందా సుదర్శన్ అన్న? చట్టబద్ధత వచ్చినాదే? ఇవాళ చట్టబద్ధత లేదు, హామీలు అమలైంది లేదు. బాగా ఆలోచించండి. ఇలా ప్రజలు కోపంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. ప్రజలకు వీళ్ళ నిజస్వరూపం అర్థమైతా ఉంది. అందుకే వాళ్ళు ఏం చేస్తుండ్రు? పొద్దుగాల లేవగానే లీక్ వార్తలు, ఫేక్ వార్తలు రాయిస్తుండ్రు, అన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల మనం ప్రజల దగ్గరికి పోవాలి. నాకు తెలిసి ప్రజలకు విషయాలు అర్థమైనాయి. నిన్న కేసీఆర్ గారు వస్తే అద్భుతమైన ప్రజాస్పందన మన ప్రజల్లో, మనం రైతుల్లో చూడడం జరిగింది. ఎన్ని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరే చూడండి. ఒక్కొక్క వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆనాడు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖే చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి మీరు వీడియోలో చూడండి. ఉందా బాబు? 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9న నేను రాగానే మాఫీ చేస్తాను.
ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నాంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయి. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ముంబై పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నాటి ఇలా మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయిందా రుణమాఫీ? అయినాదే. మనం సీదా ఒకటే ముచ్చట, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో 2 లక్షల రైతులు పండిస్తున్న పంట ఏమైందిరా భయ్? మనం ఒకటే మాట చెప్పాలి ప్రజలకు, 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయండి, రుణమాఫీ కానోళ్ళందరూ కారు గుర్తు కోటేయండి అనేటువంటి చర్చ పెట్టాల్సి వస్తుంది. ఈ ముచ్చట ప్రజలు చెప్పుదాం. ఏమన్నాడు? డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తా అన్నాడు. కానీ ఆయనకు 9 తారీఖు దాకా ఆగే ఓపిక కూడా లేకుండే. 9వ తారీఖు సోనియా గాంధీ జన్మదినం. ఆ రోజు నేను పదవీ ప్రమాణ స్వీకారం చేస్తా, ఆనాడు మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద పెట్టా అన్నాడు. అది కాంగ్రెస్ పార్టీ ఎవడు గుంజుకపోతాడని భయమైనట్టుంది. 9 తారీఖు బదులు 7 తారీఖే ప్రమాణ స్వీకారం చేసిండు. గద్దెనెక్కేది మాత్రం 2 రోజులు ముంగటికి వచ్చిండు. 100 రోజుల్లో అమలు చేస్తా అన్న హామీలు, 9 తారీఖు నాడే రుణమాఫీ చేస్తా అన్న హామీ మాత్రం అటకెక్కించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది. మరి ఈ విషయం ఇవాళ మనం ప్రజల్లో తీసుకుపోవాలన్నా వద్దా? ఈ రుణమాఫీ చేస్తానని మోసం చేసిన కాంగ్రెస్ కు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పే విధంగా ప్రజలకు చెప్పాలి. రెండవది బోనస్. మీరు చూడండి, అది కూడా అప్పుడు ఏం చెప్పిండ్రు బోనస్ గురించి? రెడీయా? రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత. ఇప్పుడు 2500 వాటికి ఇవ్వాలన్నా వద్దా? అప్పుడు ఏమన్నారు? వానకాలం ఎలక్షన్ అయింది, అప్పుడు వడ్లు అమ్ముకోకుండా ఆపుండ్రి, ఇక మేము వస్తున్నాం, రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొట్టమన్నారు. వానకాలం వడ్లు అయితే కొనలే. మరి ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయి, మక్కలు వచ్చినాయి. నువ్వు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు ఊర్లల్లా కళ్ళాల కాడ మనం ముచ్చట గట్టిగా రైతులకు చెప్పాల్సిన అవసరం ఉంది. మనం కళ్ళాల కాడ పంచాయతీ పెట్టాలి. ఇవాళ వడ్లకు 2500 రూపాయలు ఇచ్చి కొన్నాకనే ఈ కాంగ్రెస్ పార్టీ వాడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలి. జరవని ఆగవట్రా భయ్, వన్ అట్లా తీసుకుపోయి ఛాయ్ అయిపోయి ఏ ఆగురా భయ్. అయితే నీళ్ళు ఇస్తాడరా భయ్, నువ్వు అటర్రా, నేను ఇటు వస్తా. ఆగురా భయ్, నీ దయరా భయ్. సరే, నీళ్ళు ఇవ్వమని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. ఓకే, రైట్. అయితే వాడిని వేసుకపోరా బయట. అయితే ఆయన తప్పేమంటలేడు కానీ ఆవేశం. అయితే ఇవాళ 2500 వడ్లకు బోనస్ ఇవ్వకపోతే రైతులు ఎట్లా ఓటేస్తారు? రేవంత్ రెడ్డి ఏమంటుండే అసెంబ్లీలో మొన్న, నా 100 రోజుల పాలనకు ఈ పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం అంటున్నాడు. రేపు ఏమంటాడు? నేను 2 లక్షల రుణమాఫీ ఎగగొట్టినా, 500 బోనస్ ఇవ్వకపోయినా, 4000 పెన్షన్ ఎగబెట్టినా, ఆడ మహిళలకు 2500 ఎగబెట్టినా, తులం బంగారం ఎగబెట్టినా నాకు ఓటేసింది, నేను ఇయ్యపో అన్నాడు. అమర్ రేపు ఏమనాలి? రేపు పల్లా రాజేశ్వరరెడ్డి గారు నేను అసెంబ్లీలో బల్ల గుద్ది బిడ్డ 2 లక్షల రుణమాఫీ ఎందుకు చేయవని మేము అడగాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాలి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. లేకపోతే ఏమంటాడు? నా 100 రోజుల పాలనకు రెఫరెండం అంటే నువ్వు 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా ఇవాళ మాకు ఓట్లు వేసిందని చెప్పి అనేటువంటి ప్రమాదం ఉంటుంది. మహిళలు ఇంకోటి చూపి బాబు. సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అన్నాడు. ఆ రోజు దురదృష్టం, నేను దయాకరణ దగ్గర పాలకుర్తి కాన్ఫరెన్స్ లో అనౌన్స్ చేసిన. ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చింది, ఇక రేపు సెలవు ఉన్నది, ఎల్లుండో సోమవారం నాడు మీ ఫోన్లన్నీ టింగున మోగుతాయి, రైతు బంధు పైసలు పడతాయని చెప్పిన నేను.
చెప్పగానే వీళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిండ్రు. రైతు బంధు పైసలు పట్టే బీఆర్ఎస్ పార్టీకి మంచిగా ఓట్లు పట్టాయేమో అని ఆ పైసలు పడకుండా పోయి ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసి రైతులకు డబ్బులు పడకుండా చేసిండ్రు. ఉపన్యాసాలు ఏం చెప్పిండ్రు? ఏగో ఇప్పుడైతే 10,000, మేము వచ్చినాకైతే 15,000 రూపాయలు రైతు బంధు వస్తాయి అన్నారు. రాగానే 15,000 ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమయ్యా 15,000 లేవు, 10,000 లేవు. అప్పుడు మనం రెడీ చేసిన పైసలు, బ్యాంకులలో వేయడానికి సిద్ధం చేసిన పైసలు ఇలా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి వాళ్ళ జేబులు నింపిండ్రు. రైతుల నోర్లు కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇప్పటికీ కూడా పూర్తిగా రైతు బంధు వల్లే ఈ రోజు కూడా రైతులు ఇంకా ఎదురు చూసే పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా ఇలా 15,000 రైతు బంధు విషయంలో ప్రజల్ని మోసం చేసిండ్రు. ప్రజల్లో చర్చ పెట్టండి. 15,000 రైతు బంధు పడ్డ రైతులందరూ కాంగ్రెస్ పార్టీ ఓటేయండి, పడనోళ్ళందరూ కారుకు కేసీఆర్కు ఓటేయమని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ వస్తుంది 2,000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు. పెట్రోల్ ఇప్పుడు నువ్వు వచ్చి వస్తాలా బిడ్డ? ఇక మనమడొచ్చి కాళ్ళు వస్తాడు. ఇప్పుడు ఎవడొస్తాలే? ఈ రాష్ట్రంలో 42,80,000 మంది అవ్వా తాతలకు ఆసరా పెన్షన్ వస్తుంది. ఇవాళ నువ్వు పెన్షన్ ఇవ్వలే, మనమడు వస్తలే, నువ్వు వచ్చి వస్తిగా. మరి ఇట్లాంటి మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి దొడ్డిదారుల అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పిండు? వచ్చే నెల డిసెంబర్లో 4,000 పింఛన్ అన్నాడు. వచ్చిందా 4,000 ఎవరికన్నా? ఇప్పుడు 4 నెలలు అయింది. 4 నెలలు అంటే 4 రెండ్ల 8,000. ఈ రాష్ట్రంలో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు 42,80,000 మందికి ఒక్కొక్కరికి 8,000 రూపాయలు ఇలా కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డట కాదా? నెలకు 2,000 అంటే 4 రెండ్ల 8,000. కాంగ్రెస్ వాళ్ళు నిజంగా ఇచ్చిన మాట మీద నిలబడి ఆ 8,000 రూపాయలు అవ్వా తాతలకు ఇచ్చినాకనే ఈసారి ఓటు అడిగే హక్కు మీకు ఉంటుంది. ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఇంకా బాధ కలిగేది ఏంటంటే, ఇండ్ల మధ్యలో జనవరి నెల మొత్తం పింఛనే ఎగ్గొట్టారు. ఆ ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టారు. మధ్యలో ఒక నెల 2,000 ఆయనతో పోయింది. అంటే ఏదో వెనకట్టుకోదు చూడు, ఉన్న వస్త్రానికి పోతే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట, గట్ల అయిపోయింది. 4,000 వస్తాయంటే జనవరి నెలలో ఇంత 2,000 ఎగ్గొట్టారు. ఇవాళ ఇది వృద్ధులను మోసం చేయడం కాదా? నెక్స్ట్ దగ్గర నగదు ప్రతి సంవత్సరాలు ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట సుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని. పడ్డాయా బయన్ గిరా అప్పు 2,500 మీకు పడ్డాయా అమ్మా? మనం ఇదే ముచ్చట చెప్దాం. 100 రోజుల్లో చేస్తామన్నారు. బాండ్ పేపర్లు వంచిండ్రు, కాళ్ళు మొక్కిండ్రు, ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మనం గుణపాఠం చెప్పాలన్నా వద్దా? ఇవాళ 2,500 ఇంటూ 4 నెలలు అంటే 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది. 10,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు ఓటాడు కాదు. లేకపోతే నీ ముఖం ఎక్కడిది? నువ్వు చెప్పలేను, ఆ రోజు వేయించుకోలేను. అంటే ఇవాళ ఈ విషయాన్ని మహిళలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాస్తవానికి 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పేరు మీద మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాం అంటే మొదటి హామీనే మోసం చేసింది. మహాలక్ష్మి పేరు మీద మహిళలకు మహా మోసం చేసిన ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడపిల్లలకే ఇచ్చే వచ్చే నెలకెళ్ళే అన్నాడు. అంటే డిసెంబర్కి తులం బంగారం రావాలి కదా. ఈ తెలంగాణలో ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా?
क्या बहन सोना मिला क्या? सोना नहीं, कुछ नहीं, बात ज्यादा है. తుపాకి రాముని ముచ్చట్లయిపోయినాయి అన్ని. అయితే ఇవాళ మనం ప్రజల్లో చర్చ పెట్టండి. తులం బంగారం వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి, రానోళ్ళంతా కేసీఆర్ కు కారు కోటేయాలి. ఈ ముచ్చట మనం ప్రజల్లో పెట్టాలి. ఇవన్నీ వాళ్ళు చెప్పినాయి, మనం అబద్ధాలు చెప్తలేము. ఇవాళ పాలేందో నీళ్ళేందో తేలిపోయింది, నిజం బయటపడ్డది. ఇంకా నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతుండ్రు ఇటువంటి కాంగ్రెస్ వాళ్ళు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందాకేనో మాట్లాడుతుండు కేసీఆర్ మీద. ఆయనకు మాట్లాడే హక్కు ఉన్నదా? గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉండే. అప్పుడు నీలం తుఫాన్ అనే ఒక తుఫాన్ వచ్చింది. ఆ నీలం తుఫాన్ వస్తే కృష్ణా గుంటూరు జిల్లాలు, మన ఖమ్మం వరంగల్ జిల్లాలో కూడా తుఫాన్ వచ్చి పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. పంటలన్నీ దెబ్బతింటే అప్పటి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి గారు గుంటూరు కృష్ణా జిల్లాలకు డబ్బులు ఇచ్చిండు, మన వరంగల్ కు మన ఖమ్మం జిల్లాకు మొండి చేయి చూపిండు. ఆ రోజు మేము కొట్లాడినాం, అసెంబ్లీలో మేము గట్టిగా కొట్లాడినాం. కానీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి కాపాడుకోవడం కోసం పెదవులు మూసుకున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా కేసీఆర్ గారిని విమర్శిస్తా ఉన్నాడు. నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఒకటే రాష్ట్రం, ఒకటే ముఖ్యమంత్రి, ఒకటే ప్రభుత్వం, నువ్వు మంత్రిగా ఉంటావు. నీ వరంగల్ జిల్లాకు, నీ ఖమ్మం జిల్లాకు డబ్బులు రాకపోతే పెదవులు మూసుకున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు సమైక్య రాష్ట్రమే మంచిగుండనట. ఈయనకు సమైక్య రాష్ట్రంలోనే బాగా జరిగిందట తెలంగాణకు. ఇంకా సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా కాంగ్రెస్ వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. ఈ 100 రోజులే కదా, ఇంకా 4 రోజులు పోతే అసలు వీళ్ళు ఊర్లలో తిరుగుడే కష్టమవుతుంది. వీళ్ళకి ఇంకున్నాయా? చూపిద్దామా? ఇక చాలా లాస్ట్ ఒక చూపి ఏదన్నా మస్తున్నాయి అట్లా చూపిస్తే ఇంకా చాలా. విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాడు అన్నాడా? మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం. అసెంబ్లీలో ఏమైనా నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని శాసనసభలో మేము అడిగితే బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి గారు లేచిండ్రు. లేచి ఆయన నిండు అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా మేము 4,000 రూపాయలు ఇస్తామని ఎక్కడ మేము చెప్పలేదు అంటాడు. ఇదేందా వీడియో? అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది, ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు. అసెంబ్లీలో ఈయన లేచి బట్టి విక్రమార్క మేమేడా హామీ ఇయ్యలేదు అంటాడు. అంటే ఎన్ని రకాలుగా ఈ కాంగ్రెస్ వాళ్ళు మోసాలు చేస్తారో ఆలోచించండి. ఆనాడు కేసీఆర్ గారు ఎన్ని కార్యక్రమాలు చేశారు. ఇలా బీజేపీ వాళ్ళు కూడా వచ్చిన ఓట్లు అడుగుతున్నారు. అసలు బీజేపీ వాళ్ళు అడుగుండి 10 ఏళ్ల బీజేపీ పాలనలో మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పమని అడుగుంది. బీజేపీ వాళ్ళు చెప్తారా? ఒక్కటి 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఒక్క పని చెప్పమనండి. మన బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరినని అడుగుండి. ఏం చేసిండు కేసీఆర్? బీఆర్ఎస్ అంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 2,000 పెన్షన్ ఇచ్చిండు, ప్రాజెక్టులు కట్టిండు, మంచినీళ్లు తెచ్చిండు, మెడికల్ కాలేజీలు పెట్టిండు అని 100 చెప్తారు మనోళ్ళు. ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టిండు కేసీఆర్? ఒక 100 చెప్పగలుగుతాం మనం. కానీ బీజేపీ వాడు ఒక్కటి చెప్తాడమ్మా? ఒక్కటి. మా వినయన్న ఈడీ అంటుండు. బీజేపీ మాట వింటేనేమో జోడి, వినకపోతేనేమో ఈడీ. బీజేపీ వాళ్ళు చెప్పినట్టు మన మాట వింటే జోడి అంటాడు, వినలేదనుకో తెల్లారి ఈడీ వస్తుంది. ఇది ఇలా ఈ దేశంలో రాజకీయ పరిస్థితి. బట్ ఏం చేసింది బీజేపీ అంటే కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు. పడ్డాయా ఈ దేశంలో ఎవరికన్నా? ఒక్కరికన్నా వచ్చినాయా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 ఏళ్లలో ఈ దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం. ఎక్కడన్నా 20 కోట్లు కాదు, 10 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేసింది. దేశంలో నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు పోసుకొని వందలాది మంది రైతులను పొట్టన పెట్టుకున్న చరిత్ర కూడా ఈ బీజేపీ పార్టీకి ఉన్నది. ఏమిచ్చింది బీజేపీ? అక్క చెల్లెలకు సగం ధరకే సిలిండర్ ఇస్తామని ఒక 4 నెలలు 400 వేసిండ్రు, తర్వాత 40 రూపాయలు చేసిండ్రు.
సిలిండర్ ధరలు పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు, రూపాయి విలువ దించిండ్రు, ఆకలి పెరిగింది, పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది. ఇంతకు మించి బీజేపీ చేసింది ఏమైనా ఉన్నదా? ఒకటి దాంట్లో మాత్రం పెరిగిండ్రు, ప్రతిపక్ష నాయకుల మీద సిబిఐ ఈడీ కేసులు పెట్టడంలో మాత్రం పెరిగింది బీజేపీ. మిగతాయన్నీ దిగినాయి. ఇది ఇవాళ బీజేపీ పరిస్థితి. ఏమనంటే రామాలయం, రాముడు మనం మొక్కమా రాముడిని? ఎవరు మొక్కం? మనం పొద్దున్న లేస్తే మనందరం కూడా రాముడిని మొక్కుతాం. మనం కూడా హనుమాన్ చాలీసా చదువుతాం. మీరు చదువుతారా? చదవరా? నేను చదవాలనా? బీజేపీలోకి వస్తుందో రాదుగా నేను చదవమంటే చదవాలనా? మా వినయన చదవమంటుండు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలదామ అంజనీపుత్ర పవనసుత నామ. మొత్తం హనుమాన్ చాలీస ఒక 2 నిమిషాలు చదవగలుగుతాను. పొద్దున్న లేస్తే హనుమాన్ చాలీస చదవండి, పూజ చేయండి, మనం పోం. కానీ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారంటే మేమే ఏదో పూజ చేస్తాం. దేవుడు అందరి వాడు, ఎవరి వాళ్ళు కాదు. ఎవరైతే భగవంతుని నమ్ముతారో దేవుడు అందరికీ వరాలు ఇస్తాడు. అన్ని పార్టీలకు దేవుడు ఉంటాడు. మనం కట్టలేదా? మన కేసీఆర్ అద్భుతమైనటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టిండు మన కేసీఆర్. ఎంత అద్భుతంగా కట్టిండు. కానీ నిజంగా మనం కూడా వీళ్ళ లెక్క అక్షింతలు వంచినట్టు మనం కూడా ఇంటికి ఒక యాదాద్రి లడ్డు వంచి రాజకీయం చేయరాకపోనా మనకు? కానీ లక్ష్మీనరసింహస్వామి బీజేపీలకు లక్ష్మీనరసింహస్వామి, కాంగ్రెస్ వాళ్ళకు లక్ష్మీనరసింహస్వామి, బీఎస్పీకి లక్ష్మీనరసింహస్వామి, బీఆర్ఎస్ కు లక్ష్మీనరసింహస్వామి. అందరి వాడు. దేవుడిని మనం రాజకీయాలకు వాడుకోలే. దేవుడు అందరి వాడిగా ఉండాలని కోరుకున్నాం. కానీ బీజేపీ వాళ్ళు చేసిందేమి లేక కేవలం మతాన్ని అడ్డం పెట్టుకోండి, దేవుడిని అడ్డం పెట్టుకోండి ఇలా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా దయచేసి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఢిల్లీలో రేపు కాబోయే ఎంపీలు ఈ జాతీయ పార్టీలకు గులాంగిరి చేసే వాళ్ళు కావాలన్నా, లేదు తెలంగాణ గలం విప్పించే వాళ్ళు గెలవాలన్నా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీజేపీ ఏం చేసింది? మన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తాను ఈ వరంగల్ జిల్లాకు మోసం చేయలేదా? మన కోచ్ ఫ్యాక్టరీని ఎగబెట్టి ఈ వరంగల్ జిల్లాకు ఆగం చేసింది బీజేపీ కాదా? గిరిజన యూనివర్సిటీని 10 ఏళ్లు ఊరిచ్చి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని చివరి నిమిషంలో ప్రారంభించి ఈ జిల్లాకు అన్యాయం చేసింది బీజేపీ కాదా? ఇవాళ ఎన్నో విషయాలు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, మన 6 మండలాలను ఆంధ్రాలో కలిపి లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఈ రాష్ట్రానికి లేకుండా చేసింది బీజేపీ కాదా? ఏమిచ్చింది బీజేపీ? అందువల్ల బీజేపీ దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. కానీ మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజ్ అన్న బీజేపీ ఇచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. బీజేపీ చేసింది ఏం లేదు. మోడీ గారు ఎంతసేపు గుజరాత్ దిక్కే చూస్తాడు, ఎంతసేపు ఉత్తర భారతదేశం దిక్కే చూస్తారు. వాళ్ళు దక్షిణ భారతదేశం అన్నా ఈ తెలుగు రాష్ట్రాలన్నా బీజేపీకి చిన్న చూపు. అందువల్ల మనం ఆలోచన చేయాలి. కాంగ్రెస్ అంటారా? కాంగ్రెస్ కోటేస్తే ఏమంటారు? మోసం చేసిన కాంగ్రెస్ కోటేసినట్టు అవుతుంది. ఈడేం కాంగ్రెస్ వరంగల్ ఓడిపోయినా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోదు. కానీ 6 గ్యారంటీలు అమలు కావాలంటే, కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఇవాళ వరంగల్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు బీఆర్ఎస్ ను గెలిపించిందనుకో, రేపు అసెంబ్లీలో మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు నేను లేచి, బిడ్డ నువ్వు 2 లక్షల రుణమాఫీ ఇయ్యలేదు కనుకనే నిన్ను ఓడగొట్టిండ్రు, ఇప్పటికన్నా ఇస్తావా ఇయ్యవా అని అడుగుతాం మేము. నువ్వు 2500 అక్కా చెల్లెలకు ఇయ్యకుండా మోసం చేసినావు కనుకనే అక్క చెల్లెల ఉసురు తలిగింది నీకు, ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్ది అసెంబ్లీలో మేము అడగగలుగుతాం. అవ్వా తాతలకు 4000 పెన్షన్ ఇస్తాని మోసం చేసినావు, ఆ అవ్వా తాతలందరూ నీకు శాపనార్థాలు పెట్టిండ్రు, ఇప్పటికైనా 4000 ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్ది మేము అడగగలుగుతాం. ఆ బలం ఇవ్వండి, ప్రశ్నించే గొంతును గెలిపించండి, పోరాటం చేసే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఇవాళ నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. ఈ విషయాన్ని ప్రజల్లో తీసుకుపోండి. ఆ ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడు? నేను పేగులు మెడలు వేసుకొని తిరుగుతా అంటాడు. అరే పేగులు మెడలు వేసుకొని మనుషులు తిరుగుతారా? ఎవరు తిరుగుతారా? ఎవరు తిరుగుతారు? ఆయన పేగులు మెడలు వేసుకొని తిరుగుతా అంటాడు. నువ్వు పేగులు మెడలు వేసుకొని మాకెందుకు నాయన? నువ్వు పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టు, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టు, బోనస్ 500 రూపాయలు, 2 లక్షల రుణమాఫీ చేయి, తులం బంగారం ఇయ్యి అని అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డిని నేను. పేగులు మెడలేసి పేగులు ఎవరికి కావాలి?
నిన్ను గెలిపించింది పెగులుమేలు వేసుకోవడానికా? నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి, నీ మాటలు నమ్మి నిన్ను గెలిపించిండు, దాన్ని అమలు చేయి. నువ్వు ఏమనంటే మానవ బాంబులు కాదు, మానవీయ పాలన అందించు, మానవీయ పాలన అందించు. ఇవాళ ఈ రాష్ట్రంలో మీ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నీ 100 రోజుల పాలనలో 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు ఎన్నడన్నా ఒక్కనాడన్నా చనిపోయిన రైతుల్ని పరామర్శించినవా? చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికులకు 1 రూపాయి అన్న ఇచ్చి ఆదుకున్నవా? ఒక ప్రభుత్వం అంటే మానవీయ పాలన అందించాలి. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటున్న అన్నదాతలకు, ఆటో కార్మికులకు అండగా నిలవాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏం మీరు ఇచ్చిన మాట? ఇవాళ ఆటో కార్మికులు, రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో కార్మికులు ఇవాళ జీవితాలు ఆగమైపోయి వాళ్ళందరూ కూడా ఇవాళ పరేషాన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మిత్రులారా, ఇవాళ అన్ని వర్గాల్లో ఆలోచన స్టార్ట్ అయింది. ఇలా సమాజంలో 3 ముఖ్యమైనటువంటి వాళ్ళు. 1 రైతులు, 2 మహిళలు, 3 పేదలు. ఈ 3 ముంచింది కదా కాంగ్రెస్ పార్టీ. మహిళలకు ఇస్తాన్న 2500 పెట్టింది. పేదలు ఆసరా పెన్షన్ అందుకునే 42 లక్షల మందిని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇవాళ 1 హామీ కూడా అమలు చేయలేదు. వాళ్ళ మేనిఫెస్టోలో రైతులకు ఎన్ని చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, మరి మక్కలకు, వడ్లకు, అన్ని పంటలకు 500 బోనస్. ఇన్ని మాటలు చెప్పిండ్రు, ఒక్కటన్నా అమలు చేసిండ్రా? ఒక్కటి కూడా అమలు చేయలే. రైతులకు నట్టేట ముంచిండ్రు. మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, పేదలకు మోసం, అడుగడుగున మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలన్నా వద్దా? మీరు ఆలోచన చేయాలి. అందువల్ల రేపు ప్రజలకు మనం ఒకటే చెప్పండి. మొన్న మేము అసెంబ్లీలో కొట్లాడినామా లేదా? గట్టిగానే కొట్లాడినామా? ఇంకా గట్టి కొట్లాడాలన్నా వద్దా? ఆ శక్తిని మీరు ఇవ్వాలి, ఆ శక్తిని మీరు ఇవ్వాలి. రేపు వరంగల్లో ఎంపీ మనం గెలిపించుకున్నామనుకో, నేను మాట్లాడగలుగుతా. నీకు సురుకు పెట్టింది వరంగల్ ప్రజలు. నువ్వు మోసం చేసినావు గనుక పార్లమెంట్ ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్పిండ్రు. ఇప్పటికైనా కళ్ళు తెరువు, ఇచ్చిన మాట నిలబెట్టుకోని బల్ల గుద్ది కాంగ్రెస్ పార్టీని నిలదీయగలుగుతాం. మేము ఈ విషయాన్ని మనం ప్రజల్లో తీసుకుపోవాలి. ఆత్మస్థైర్యంతో ఉండండి, ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఈ కేసులు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు మనకు. మీలాంటి నిజమైన ఇలా కడియం సీఆర్ లాంటి వాళ్ళు, లేకపోతే కేశవరావు లాంటి వాళ్ళు, లేదా 1-2 నాయకులు పార్టీ నుంచి పోవచ్చు. నాయకుల్ని కొనగలుగుతాడేమో రేవంత్ రెడ్డి, నాయకులను ప్రలోభపరచగలుగుతాడేమో రేవంత్ రెడ్డి, కానీ ఆత్మగౌరవం గల పోరాట ఉద్యమకారులు ఉన్నారు. వీళ్ళను కొనలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. మా కార్యకర్తల్ని కొనలేవు, మా తెలంగాణ ప్రజల్ని కొనలేవు. 1-2 నాయకులు తీసుకుంటా కావచ్చు, భయపెట్టించో, బుదిగరిచ్చో, ప్రలోభాలకు గురి చేసి. కానీ అలా వేల లక్షల సైన్యం, కరుడు గట్టిన ఉద్యమకారులు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మనం కొట్లాడలేదా? పరకాల ఉప ఎన్నికల్లో అటుకులు బుక్కుంటా మేము డాబాల మీద పండుకుంటా, యాప చెట్ల కింద, నుల్క మంచాల కింద పండుకొని సంగెం మండలంలో పనిచేసినాం మేము. ఇదే స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో గల్లీ గల్లీ, గ్రామం మా పెద్ద సుదర్శన్ రెడ్డి ఎండాకాలంలో నడిస్తే కాళ్లకు పొక్కులొచ్చి రక్తం గారుతుంటే కూడా భయపడకుండా ఆ రోజు ఈ స్టేషన్ గన్పూర్లో గులాబీ జెండా ఎగిరేసి చూపించినటువంటి చరిత్ర మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అందువల్ల కొంతమంది మాట్లాడుతున్నారు, ఇక బీఆర్ఎస్ ఉండదు. ఇట్లాంటి వాళ్ళు చాలా మందిని చూసినాం మేము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా విజన్ 2020 ఏది బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? ఇది అమాస కూర్చుంది, పుణ్యానికి పోతుందని, ఇది పాలపొంగని, దీని పని అయిపోయిందని చాలా మంది మాట్లాడింది. ఎవడు పోయిండు? మాట్లాడిన వాళ్ళ రాజకీయ జీవితం శూన్యమైంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగైంది తప్ప బీఆర్ఎస్ పార్టీ పోలేదు. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం గులాబీ జెండా ఉంటది, బీఆర్ఎస్ పార్టీ ఉండి తీరుతుంది. ఎవడో ఏదో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కువ టైం లేదు. మీ అబద్ధపు మోసపూరిత వాగ్దానాలను విజ్ఞులైన తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. తప్పకుండా మీ అహంకారాన్ని దించుతారు.
తప్పకుండా తెలంగాణ ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయనే విషయాన్ని ఇలా కాంగ్రెస్ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల దయచేసి నేను మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ ఇలాంటి కష్టమైన సమయంలో ఇన్ని గోబల్స్ ప్రచారం చేసేటప్పుడు ఇంత గట్టిగా వచ్చిన మా వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నా తక్కువే. ఎప్పటికి మరువం. ఒక్క విషయం మాత్రం పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ కష్ట సమయంలో ఎవరైతే పార్టీని వదిలిపోయినరో ఎట్టి పరిస్థితుల్లో వారిని తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రశ్నే లేదు. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వారి పట్ల మాత్రం పార్టీ కూడా చాలా సీరియస్ గా ఉంటుంది. అప్పుడప్పుడు నిజంగా నాకు కూడా బాధ అవుతుంది. ఈ మధ్య అక్కడక్కడ మన కార్యకర్తల్ని అక్రమంగా కేసులు పెట్టుడు, జైళ్లలో పెట్టుడు. ఒక ఎమ్మెల్యే గారు తమ్ముడు మహిపాల్ రెడ్డి పటాన్ చెరువులో ఆయన తమ్ముడిని జైల్లో పెట్టి నువ్వు వస్తావా బీఆర్ఎస్ పార్టీలకు కాంగ్రెస్లకు వస్తావా రావా, ఈ రకంగా బెదిరిస్తా ఉన్నారు. ఎన్నో రకాలుగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. కానీ 10 ఏళ్ళు మనం గవర్నమెంట్లో ఉంటే అసలు ఎప్పుడన్నా అటువంటి ఆలోచన చేసినామా? ఉరికిస్తుండే కేసీఆర్. ఏమాయా భూపాలపల్లి మెడికల్ కాలేజ్, ఏమాయా మహబూబాద్ మెడికల్ కాలేజ్, ఇంకెప్పుడు బిల్డింగ్ కడతారు? కేసీఆర్ కిట్ పోయిందా లేదా? న్యూట్రిషన్ కిట్ అందిందా లేదా? ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో మహబూబాద్ డోర్నకల్ దాకా నీళ్లు ముట్టినాయా లేవా? గిదే తపన ఉంటుండే మాకు. ఆసరా పెన్షన్ అందిందా లేదా? కరోనా వచ్చింది ఒకసారి. కరోనా వస్తే మా ఆర్థిక శాఖను వ్యవసాయ శాఖ నిరంజన్ రెడ్డి గారిని మీటింగ్ పిలిచింది కేసీఆర్ గారు. మా అందరినీ కూర్చోబెట్టి మీటింగ్లా ఏమైందా మరి మే నెల అప్పుడే ఎండాకాలం వచ్చింది కరోనా, యాదుకుంది కదా మీకు, ఏప్రిల్ మే. ఇక కరోనా అయిపోయి అప్పటికప్పుడే లాక్డౌన్ ఓపెన్ అయింది. మమ్మల్ని పిలిచిండ్రు. ఇక వానలు వస్తే వారం 10 రోజులు అయితే తొలి చినుకులు వస్తాయి, రైతు బంధు పడాలిగా తయారున్నారా అన్నాడు. మా ఆర్థిక శాఖ వాళ్ళు ఎక్కడ సార్ 45 రోజులు లాక్డౌన్ అయినా మందులు గోళీలు మాస్కులు ఖర్చులు ఎక్కువైపోయినాయి, ఖజానా ఖాళీ ఉన్నా సార్ మా దగ్గర ఏం లేవు అన్నారు. కేసీఆర్ ఒక మాట అన్నాడు ఆ రోజు, అరే ఎట్లెట్లుంటుందా, మా రైతులే దొరికిండ్రా మీకు, మా నోరు లేని సంఘం లేని మా రైతులే మీకు దొరికిండ్రా, మంత్రుల జీతాలు బంద్ చేయి, ఎమ్మెల్యేల జీతాలు బంద్ చేయి, కాంట్రాక్టర్ల బిల్లులు బంద్ చేయి, ఏం బంద్ చేస్తావో చెయ్యి, రైతులకు మాత్రం రైతు బంధు ఇవ్వాల్సిందే అన్నాడు కేసీఆర్. అంటే కరోనా వచ్చిన కష్టమైన సమయంలో కూడా 2 ఏళ్లు రైతు బంధు టైం మీద కేసీఆర్ వేసిండా లేదా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు మనం కుప్పబెట్టి, ఆనాడు మనం ఎన్నికల ముందు వేస్తామంటే ఉన్న పైసల్ని ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చి ఆగబెట్టి 4 నెలలైనా ఇప్పటికీ రైతు బంధు ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకోలేదా వీళ్ళు? మున్పటి లెక్క కేసీఆర్ ఉండగా మోటార్లు కాలకపోవు. ఇలా కాంగ్రెస్ వచ్చింది, కరెంటు మోటార్లు బాయిల కాడ కాలుతున్నాయి. కాంగ్రెస్ వచ్చింది, ఊర్ల పొన్న బోరు బండ్లు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా బాయి గడ్డల మీద క్రేన్లు పెట్టి గజం పూడిక తీత మోపైంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా రైతుల ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇలా ఏం చేసిండు కేసీఆర్ అని మాట్లాడుతుంది. ఊర్లలో పోయి చూడు, మా దయన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గల్లీకి ఇవాళ ఎన్ని అద్భుతమైన సీసీ రోడ్లు అయినాయి గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, మన పట్టణాలు మహబూబాద్ పట్టణం కానీ, జనగామ పట్టణం కానీ, భూపాలపల్లి అయితే ఒక 10 కిలోమీటర్ల మా మధుసూనాచారి గారు అప్పుడు కేసీఆర్ని పట్టుకపోయి 10 కిలోమీటర్ల అదే పిచ్చిండు 4 లైన్ రోడ్, లైట్లు ఎంత అద్భుతంగా మారినాయి ఈరోజు. ఇవాళ వాళ్ళు చెప్పింది ఏంది, చేస్తున్నది ఏందో కూడా చూస్తున్నారు. అందువల్ల మీరు ఏమి అధైర్యపడకండి. ఖచ్చితంగా 600 అయినా అటున్న సూర్యుడు ఇటు పొడిచినా రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కొట్లాడదాం. కానీ ఈ తాప మాత్రం మళ్ళీ ఈ దొంగల్ని చేర్చుకునేది లేదుగా. ఇగో ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తలు, ఈ ఉద్యమకారులు ఎంపీపీలు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, వీళ్ళే జెడ్పీ చైర్మన్లు కావాలి. ఎవరైతే ఈ కష్టమైన సమయంలో ఉన్నారో రేపు వాళ్ళే నాయకులను తయారు చేసుకుందాం. మీ నుంచే నాయకులను తయారు చేసుకుందాం. ఇక బయట పార్టీల నాయకులు ఖచ్చితంగా దీని దిశగానే మనం ముందుకు పోదాం. మీరు కూడా ధైర్యంగా ముందుకు పోండి, ప్రజల్లో చర్చ పెట్టండి. మనమేం పెద్ద ఇప్పుడు మీ అందరికీ ఫోన్లు ఉన్నాయా లేవా? ఇప్పుడు నేను చూపించిన వీడియోలు మీ ఫోన్లలో వేస్తా. చక్కగా ఒక ఇంటికి పోండి, మొదలు ఒక చెల్లె కనబడ్డది అనుకో, చెల్లె వీడియో చూపి 2500 ఇస్తా. వచ్చినాయా చెల్లె? రాలే. ఇక కారు గుద్దు అవి వచ్చేటట్టు చేస్తాం. రైతు కనబడ్డాడు అనుకో, 15,000 వీడియో చూపి పడ్డాయా అన్న రైతు బంధు 15,000
వడ్లకు వచ్చినాయి 500 బోనస్ వీడియో చూపి పడలేదా? కారు గుద్దు ఇగో మా కేసీఆర్ సార్ రేపు అసెంబ్లీలో గట్టికి కొట్లాడతాడు ఇప్పిస్తాడు అని చెప్పాలి. సో అట్లా ఈ వీడియోలు మీరు దయచేసి ఒక్కరొక్కరికి మీరు చూపించండి. మనకి ఇది చూసినాక వీళ్ళు బాండ్ పేపర్ వంచలేదా? వాళ్ళకి యాదికి లేదా? ఆ బాండ్ పేపర్లు దొరుకుతాయి తీసుకోండి 2-3 బాండ్ పేపర్ చూపించాలి, వీడియో చూపించాలి. ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పమని చెప్పాలి. రేపు వాళ్ళ దగ్గర అధికారం ఉండొచ్చు, పోలీసులను వాడుతుండొచ్చు, ఎన్నికల్లో డబ్బు మద్యాన్ని ప్రవహింపజేస్తుండొచ్చు. కానీ ప్రజలకు మనం ఒకటే చెప్పాలి, వాళ్ళు ఇస్తే ఒక్కనాడు ఇస్తారు, ఒక్కనాడు మనల్ని చేస్తారు. కానీ నెల నెల ఇలా అవ్వ తాతలకు 8,000 బాకీ పడ్డాడు, మహిళలకు 10,000 బాకీ పడ్డాడు, రైతులకు ఎకరానికి 5,000 బాకీ పడ్డాడు. ఈ ముచ్చట్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళేమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది, మనం నిజాలు చెప్పుదాం, చేసిన పని చెప్పుదాం, కాంగ్రెస్ మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడదాం. ఆ దిశగా మనందరం కూడా ముందుకు పోదాం. మీరు గట్టిగా ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని అడ్డంకులు పెట్టినా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు అండదండలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 2 పార్టీలు ఒకటైనవి. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఇద్దరు ఒకటైండు. మీరు గమనిస్తుండో లేదో? ఇప్పుడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమంటాడు? ఈ అదానీ చోర్ హే అంటాడు. ఈ అదానీ అంటే ఆయన బీజేపీ ఏజెంట్ అంటాడు. అదానీ దగ్గర బీజేపీ డబ్బులు ఉన్నాయంటాడు. మరి రేవంత్ రెడ్డి పోతాడు, అదానీని అల్మించుకుంటాడు, అలాయి బలాయి చేసుకుంటాడు. फिर अब किसको पागल बना रहे लोग? या राहुल गांधी का जवाब सही है या रेवंत रेड्डी का सही है? रेवंत रेड्डी बोलता अदानी चोर है, राहुल गांधी बोलता है अदानी बहुत अच्छा है. अब किसको बात सुनना है? हमारे मुसलमानों के भाइयों से भी एक ही बात बोलना चाहता हूं. ये रेवंत रेड्डी ने बीजेपी से मिला हुआ है. परसों मोदी साहब हैदराबाद आए तो इन्हें बोलता है, ये बड़े भाई आपका दुआ रहना, आगे भी आपका आशीर्वाद रहना. आगे भी बोले तो आगे भी बीजेपी जीतना चाहता है, आगे भी मोदी साहब प्रधानमंत्री बनना चाहता है. अब अगर से आप कांग्रेस के मुख्यमंत्री है तो क्या बोलना? इस बार देश में हमारा कांग्रेस का हुकूमत आएंगे बोल के बोलना. लेकिन मोदी साहब के बाजू ठहर के आगे भी आपका आशीर्वाद होना, बोले तो आगे भी आप ही प्राइम मिनिस्टर है, आगे भी बीजेपी जीतता है. ये अंदर से बीजेपी से मिला हुआ है. ये ऐसे लोगों को हमारे मुसलमान भाइयों बहनों भी सोचने का जरूरत है. ये लोग क्या बोले मैनिफेस्टो में? माइनॉरिटीज के लिए हर साल बजट में 4,000 करोड़ रुपया रखते बोल के बोले, लेकिन बजट में रखे सिर्फ 2,200 करोड़ रुपए. जब केसीआर साहब थे, रमजान के तोहफा अपने घर पे आते थे. कांग्रेस आ गया, तोहफा बंद हो गया. आया क्या तोहफा? तोहफा गया. इफ्तार दावत इफ्तार भी इस साल अभी तक नहीं करे. ये लोगों को पहले मालूम है कोड आता है बोल के. अगर से आप सही तरीके से देना है तो कोड आने से पहले दे सकते थे, लेकिन आप नहीं दिए. आप लोग सोचिए, केसीआर साहब ने 200 माइनॉरिटी रेजिडेंशियल स्कूल रखे. बहुत अच्छा काम माइनॉरिटीज के लिए केसीआर साहब के हुकूमत में हुआ है. कोई गड़बड़ नहीं, कोई परेशानी नहीं. अच्छा, गंगा जमुना तहजीब में हिंदू मुसलमान भाई भाई जैसा हम मिलके हैं. आगे भी तेलंगाना ऐसे ही रहना चाहिए. इस वास्ते आप लोग सोचिए, आज तेलंगाना में हाल क्या है. अगर से कोई बीजेपी से टकरा ले सकते, वो बीआरएस पार्टी ही ले सकते हैं. बीआरएस वाले उन लोगों से नहीं मिला बोल के आज कविता को लेके ईडी में लगाए. अगर से हम बीजेपी से मिल गए तो कविता को क्यों जेल में डालते? नहीं मिले बोल के न डाले. ये बात आप लोग समझना चाहिए. कांग्रेस को वोट देने में वो बीजेपी को फायदा हो सकता है. आप बीआरएस को वोट दो, हम जरूर बीजेपी को हराएंगे. एक सेक्युलरिज्म को हम बचा के रखेंगे. ये आप लोग चर्चा करने का जरूरत है. ఈ రకంగా మనందరం కూడా గట్టిగా కలిసి పనిచేయాల్సిన అవసరం. ఢిల్లీలో నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది లేదు. వాళ్ళు 50 ఎంపీలు కూడా గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్. మరి రాని దానికి వేస్తే ఎట్లా? ఓడగొట్టేనన్నా వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుంటారు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలైతే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, ఇలాంటి సమయంలో మనందరం కలిసి రేపు కడియం గారికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి ప్రతి కార్యకర్త ఒక కేసీఆర్ లాగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ.